అంటే ఇంకా వాళ్ళకి ఆసక్తి పెరిగిపోద్ది. ఎందుకు వద్దంటున్నారు, ఇదేదో ఉంది, దీనిలో ఏదో మతలబు ఉందని చెప్పి అదే చెయ్యాలనే ప్రయత్నం చాలామందిలో. బహుశా అందరం అలాగే చేసామనుకోండి, నేను కూడా అలాగే ఉండేవాడిని. వద్దన్న పని చేయడం అంటే నాకు చాలా ఇష్టం కూడా, అదొక సవాలుగా తీసేసుకునేవాడిని నేను, అదొక ఛాలెంజ్లాగా. అలాంటి సందర్భంలో మోషేని 3 నెలలు దాచిపెట్టింది, కానీ ఆ తర్వాత దాచిపెట్టలేని పరిస్థితుల్లో ఏ ఇంటిలోంచి అయితే బిడ్డలను చంపేయండి అని ఆజ్ఞ వచ్చిందో అదే ఇంటికి దేవుడు మోషేని పంపించాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. దట్ వాజ్ అ ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. అదే ప్యాలెస్లో మోషే 40 సంవత్సరాలు పెరగడం. ఏ కుటుంబంలో అయితే పిల్లల్ని చంపేసేయండి అనే ఆజ్ఞ వచ్చిందో ఒకానొక రోజున అదే ఇంటిలో తొలిచూళ్ళు చనిపోయినప్పుడు ఆ ఇంట్లో విషాదం, దుఃఖం, వేదన. అప్పుడు బహుశా అర్థమై ఉంటుంది ఆ బాధ ఏంటో కదా. అరే మనం ఇశ్రాయేలు పిల్లలందరినీ కూడా చంపేసామే, వాళ్ళు అభివృద్ధి పొందకూడదని